ప్రస్తుతానికి ప్రధానమంత్రి కీలక సమావేశాలు చేస్తూ ఉన్నారు. కాసేపట్లో భారత భద్రతా బలగాల కేబినెట్ కమిటీ సమావేశం పూర్తయిన తర్వాత కేబినెట్ సమావేశం కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా న్యూస్ రూమ్ నుంచి మా బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్. సో రిషి, మొత్తం మీద భారతదేశం ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేటువంటి అంశంలో దేనికి వెనకాడదు అనేటువంటి అంశాన్ని ఇవాళ మరోసారి సర్జికల్ స్ట్రైక్ రూపంలో ప్రపంచానికి చాటి చెప్పింది. ఎప్పుడైతే మన భారతదేశంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడతారో ఆ దాడుల తర్వాత ఒక్క ప్రాణానికి 100 ప్రాణాల లెక్కన ఇటు సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూనే వచ్చాయి. మనం కనుక చూస్తే 2019లో ఇక్కడ మన దగ్గర జరిగినటువంటి దాడికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇండియాలో జరిగినటువంటి దాడి విషయంలో 2019లో బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసి ఇటు ప్రపంచం మొత్తాన్ని కూడా భారతదేశ సత్తాని ఇటు భారత ప్రభుత్వం చాటి చెప్పింది. అప్పుడు పుల్వామా దాడి జరిగింది. ఆ పుల్వామా దాడిలో అనేక మంది అమాయకులు ముఖ్యంగా ఆర్మీ జవాన్లంతా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగినటువంటి దాడిలో ముఖ్యంగా ఇటు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో బాలాకోట్లో మన దేశానికి సంబంధించినటువంటి సైనికులు జరిపినటువంటి వైమానిక సిబ్బంది జరిపినటువంటి దళాలు జరిపినటువంటి దాడిలో దాదాపుగా 300 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ మీద ఒక రకంగా ఉగ్రవాదుల మీద భారతదేశం ఇప్పటికే ఒక హెచ్చరికలు కూడా పంపింది. దానిలో భాగంగా ఈ దాడి జరిగినటువంటి 15 రోజులకు పాకిస్తానే కాదు, అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్రవాదులు తలదాల్చుకుంటున్నారని చెప్తున్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోనే కాదు, పాకిస్తాన్ లోపల కూడా ఆ దేశానికి సంబంధించినటువంటి కీలక నగరాలుగా ఉన్నటువంటి లాహోర్ అలానే భావల్పూర్ ఇక్కడ ఈ 2 ప్రాంతాల మీద కూడా ఇవాళ వైమానిక దాడులు కూడా జరిగాయి. ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి స్ట్రైక్స్ అంటే ఉదయం తెల్లవారుజామున 1:05 ప్రాంతంలో 20 నిమిషాల పాటు ఇటు ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, వైమానిక దాడులు జరిగాయి. 21 దాడులు జరిగాయి 9 ప్రాంతాల్లో. దాంట్లో 4 ప్రాంతాలు పాకిస్తాన్ లోపల ఉంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ 9 ప్రాంతాలు, అంటే అక్కడ కనుక మనకు చూస్తే 5 ప్రాంతాలు అంటే 4 ప్రాంతాలు పాకిస్తాన్లో దాడులు జరిగాయి. 9 స్ట్రైక్స్. అలానే జమ్మూ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 ప్రాంతాల్లో 12 ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఈ ఎయిర్ స్ట్రైక్స్ కనుక చూస్తే మాత్రం పాకిస్తాన్లో ప్రధానంగా ఇటు లాహోర్కు దగ్గరగా ఉండేటువంటి ప్రాంతం మురిట్కే, లాహోర్కు చాలా దగ్గరగా 20 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి మురిట్కే అనేటువంటి ప్రాంతం మీద ఉగ్రవాదుల శిబిరాల మీద కూడా వైమానిక దాడులు జరిగాయి. అలానే లష్కరే తోయిబా అలానే జైషే మహమ్మద్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఇది భావల్పూర్, అంటే లాహోర్ నుంచి దాదాపుగా ఒక 150 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా వైమానిక దాడులు జరిగాయి. దాదాపుగా ఈ భావల్పూర్లో జరిగినటువంటి దాడులు అంటే 2 దాడులు జరిగాయి ఇక్కడ. పూర్తిగా లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ పూర్తిగా ధ్వంసమైంది ఈ దాడిలో. దానికి సంబంధించినటువంటి చీఫ్ హఫీజ్ సయ్యద్ కూడా చనిపోయారనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇంకా మన్సేరాలో కూడా 4 దాడులు జరిగాయి. ఇక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. ముందు నుంచి కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్కు బార్డర్లో ఉండేటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే మన దేశానికి మన సరిహద్దుకి కేవలం 5 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ముజఫరాబాద్ కానీ లేదా మిగతా